90% ట్రేడర్స్కి తెలీదు ఇండికేటర్స్ లేకుండా కూడా మనం ట్రేడింగ్ చేయొచ్చు అని. అదే ప్రైస్ యాక్షన్. ప్రైస్ యాక్షన్ అంటే మార్కెట్ సైకాలజీని ప్రైస్ అండ్ వాల్యూమ్తో మనం అర్థం చేసుకోవడం అనమాట. 6 సింపుల్ స్టెప్స్లో మీకు ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రీల్ని పూర్తి చూసి సేవ్ చేసుకోండి. స్టెప్ నెంబర్ 1, ట్రెండ్ స్ట్రక్చర్ చూడాలి. అంటే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఉంటే అప్ ట్రెండ్ అని, లోవర్ హైస్ లోవర్ లోస్ ఉంటే డౌన్ ట్రెండ్ అని. స్టెప్ నెంబర్ 2 వచ్చి ప్రైస్ ఎక్కడి నుంచి బౌన్స్ అవుతుంది, ఎక్కడి నుంచి రెసిస్ట్ అవుతుంది, ఈ లెవెల్స్ మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అనేవి క్లియర్గా చూపిస్తాయి అనమాట. స్టెప్ నెంబర్ 3 వచ్చి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, పిన్ బార్, ఎన్గల్ఫింగ్, డోజీ, ఇవేంటి అంటే మనకి బయ్యర్ అండ్ సెల్లర్ ఫైట్ అనేది చూపిస్తుంది అనమాట. స్టెప్ నెంబర్ 4 వచ్చి వాల్యూమ్ కన్ఫర్మేషన్. అంటే ప్రైస్ బ్రేక్అవుట్ అప్పుడు వాల్యూమ్ పెరిగితే స్ట్రాంగ్ మూవ్ అని, లేకపోతే ఫేక్ బ్రేక్అవుట్ అని. స్టెప్ నెంబర్ 5 వచ్చి బ్రేక్అవుట్స్ అండ్ రీటెస్ట్. అంటే ప్రైస్ ఒక స్ట్రాంగ్ లెవెల్ నుంచి బ్రేక్ చేస్తే ఇమీడియట్గా ఎంట్రీ తీసుకోవద్దు. రీటెస్ట్ చేసిన తర్వాతనే, కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ఎంట్రీ తీసుకోవాలి. అప్పుడు అక్యూరసీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. 6th స్టెప్ వచ్చేసరికి రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఎక్కడి నుంచి ట్రేడ్ తీసుకోవాలి, ఎంత క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, అండ్ డిసిప్లిన్ ట్రేడింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కటి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ కొత్తగా వచ్చినట్టయితే బేసిక్ అని కామెంట్ చేయండి. నేను మీకు మీ డిఎంలో పీడిఎఫ్స్ పంపిస్తా. ఇది నా ఫాలోవర్స్కి మాత్రమే. ఎవరైతే ఫాలో అయ్యి ఈ రీల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక ఇద్దరికి షేర్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా నేను మీ డిఎంలో పంపిస్తా. ఒకవేళ మీరు ట్రేడింగ్ చేసినట్టయితే మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. నేను ఒక సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని. రెగ్యులర్గా స్టాక్ రికమెండేషన్స్ అనేవి మీకు వస్తాయి. ట్రేడింగ్ చేసే అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి, ఎందుకంటే అక్కడ ట్రేడ్ రికమెండేషన్స్ అనేవి వస్తాయి అనమాట.